హ్మ్. పిల్లలు బాగున్నారు అందరూను. చాలా కాలమైంది. చాలా రోజులైంది మనం కలుసుకొని. మరి ఈరోజు మనము స్ఫూర్తి, స్ఫూర్తి అనే పాఠము మన మహనీయులు చెప్పుకునే ముందుగా స్ఫూర్తి అనేది ఒకసారి స్ఫూర్తి గురించి చదవండి, ఆనందించండి. చదవండి, ఆనందించండి. మనం ఒకసారి చూద్దాము. అయితే రాజుల యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ గొప్పవాళ్ళ గురించి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు చేసిన పని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలనే ఒక రాజు గురించి పాఠం చెప్పుకునే ముందు విక్రమసేనుడి గురించి ఇక్కడ ముందుగా చదువుకుంటున్నాం. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళందరూ కూడాను 36వ పేజీ తీయండి. 36వ పేజీ తీసి చదవండి, ఆనందించండి. పేజీ నెంబర్ చెప్తున్నాను. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 36వ పేజీ చూడండి. ఇది చదవండి, ఆనందించండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా చూడండి. మనం తెలుగు చదివేటప్పుడు స్పష్టంగా చదవాలి, అర్థమయ్యే రీతిలో చదవాలి. ఫుల్ స్టాప్ ఉన్న కూడా ఆఫ్ చేయాలి, కామా ఉన్న చోట స్లో చేసి మరలా చదవాలి. రాసేటప్పుడు పదాలు తప్పులు లేకుండా చూసి తప్పులు లేకుండా రాయాలి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని రాయాలి. ఇది ఒక ఉపవాచకం మాత్రమే. ఉపవాచకంలో చదివి అర్థం చేసుకుని ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. కఠిన పదాలు ఉంటాయి, కఠిన పదాలు అండర్లైన్ చేసుకుని రాయాలి. అర్థాలు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, చదువుతున్నాం చూడండి. చాలా కాలం, కొన్ని సంవత్సరాల క్రితం మగధని విక్రసేనుడు అనే రాజు పాలించేవాడు. మగధని రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు ఎంతో ధైర్య సాహసాలు కలవాడు. తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఒకప్పుడు రాజులు పరిపాలించేవారు దేశాన్ని. ఆ రాజుల్లో చాలామంది, కొందరు మంచివాడు ఉంటారు, చెడ్డవాడు ఉంటారు. కానీ ఇక్కడ మనం విక్రమసేనుడు గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ విక్రమసేనుడు ఎంతో ధైర్యంతో కూడినటువంటి విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డలా చూసుకునేవాడు. దేశంలో ప్రజలందరినీ, తన బిడ్డలని ఏ విధంగా చూసుకుంటున్నాడో ప్రజలను కూడా అంతే చక్కగా పరిపాలించేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండుగ సంపదలు తొలితూగుతూ ఉండేది. తన రాజ్యంలో ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల ధర్మంగా ఉండాలి, ఇతరులకు మేలు చేయాలి. 4 పాదాల, ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా ధర్మం 4 పాదాలు, అన్ని చోట్ల కూడా 4 పాదాలు నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండువుగా ధర్మము 4 పాదాలే కాకుండా తన రాజ్యంలో కనుల పండుగగా సంపద తొలతూగుతుండేది. తన రాజ్యంలో సంపద ఎప్పుడూ ఉండేదట. సంపద, ఐశ్వర్యం, సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేది. దాన ధర్మాలతో తొలతూగుతూ ఉండేది. ప్రజలను విక్రమసేనుడు కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. మరలా చదువుతున్న చూడండి. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అని రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డలా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కనుల పండుగగా సంపద తొలతూగుతూ ఉండేది. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేశాడు. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేనటువంటి, అసూయపడినటువంటి పక్క దేశం వారు, పొరుగు దేశం అంటే మన పక్క దేశం వారు, రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేశాడు. మగధ రాజ్యం సిరి సంపదలతో ఉన్నటువంటి రాజ్యం. ఆ
పక్క దేశం రాజు ఓర్వలేక అసూయపడి పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడు వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. విక్రమసేనుడు వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు, తక్కువ మంది ఉన్నారు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. చూసారా, యుద్ధంలో ఓడిపోయి, పరాజయం అంటే ఓడిపోయి యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకున్నటకు, ప్రాణాలు కాపాడుకున్నటకు అడవిలోకి పారిపోయాడు. పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. ఒక కొండలు ఉంటే అడవిలో, ఆ కొండ గుహ ఉంటే ఆ గుహలో తన ప్రాణాలు రక్షించుకోవడానికి గుహలో దాక్కున్నాడు. ఒంటరితనం, పరాజయం, బాధ, అలజట అన్ని ఒక్కసారిగా విక్రమసేనుని ఆవరించాయి. అడవిలో ఒంటరిగా ఉంటున్నాడు, ఓడిపోవడం వలన బాధ ఎక్కువగా ఉంది, నీరసంగా ఉంది, అన్ని ఒక్కసారిగా విక్రమసేనుని ఆవరించాయి. నా కన్నబిడ్డ లాంటి ప్రజలని, రాజ్యాన్ని కోల్పోయిన నేను మాత్రం బ్రతకడం అనవసరం. నేను యుద్ధంలో ఓడిపోయాను. నా కన్న బిడ్డల లాంటి ప్రజలు రాజ్యాన్ని కోల్పోయిన నేను బ్రతకడం అనవసరము అనుకున్నాడు. ఎవరో విక్రమసేనుడు. రాజ్యం ఓడిపోయిన తర్వాత అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కుని అనుకుంటున్నాడు. ఏమని? ఒంటరితనంతో, బాధతో, నా కన్న బిడ్డ లాంటి ప్రజలను, రాజ్యాన్ని కోల్పోయాను. నేను బ్రతకడం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి? ఎవరో లేకుండా నేను ఎంతకాలం ఇలా దాక్కోవాలి అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. అని ఆలోచించిన విక్రమసేనుడు సావే శరణ్యమని అనుకున్నాడు అని ఆలోచించి ఏమనుకున్నాడంటే లాస్ట్ చివరికి చనిపోవడమే ఇక శరణ్యమని అనుకున్నాడట. ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అతను ఒక దృశ్యం కంటపడింది. చనిపోవాలనుకుని ప్రాణాలు ఏ విధంగా తీసుకోవాలని అనుకున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది. దృశ్యం అంటే చూడదగినది. ఒక దృశ్యం కనపడింది. చనిపోవాలనుకున్నాడు, ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈ ప్రాణాలు తీసుకునే సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది. ఒక దృశ్యం, చిత్రం కంటపడింది. అది ఏమిటి చూడండి. ఒక చిన్న సాలీడు మనకు తెలుసు. సాలీడు మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. సాలీడు గూడు కట్టుకుంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక చిన్న సాలీడు ఎంతో ఉంటుంది, చిన్న పురుగు అది. ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం అంటే కృషి, ప్రయత్నం చేయాలి. మనం కష్టపడి చదువుకోవాలి, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, బాగా చదువుకోవాలి, చక్కగా రాయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మరి ఇక్కడ సాలీడు పైన చిన్న గూడు అల్లుకుంటుందట. అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం అంటే కృషి చేయడం. చాలాసార్లు ప్రయత్నం చేయాలి, ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుందట. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగి అది క్రిందకి జారిపోతూ ఉంది. మనం ఇంటి పక్కన చూస్తూ ఉండదు, మన పక్కన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సాలీడు అలా గూడు ఇలా కొట్టుకుంటుంటుంది, జారిపోతూ ఉంటుంది, మళ్ళీ కడుతూ ఉంటుంది, మళ్ళీ జారిపోతూ ఉంటుంది. చాలాసార్లు ప్రయత్నం చేసి చివరికి సాలీడు అడుగుండదు. ఒక్కసారి కాకపోతే రెండోసారి కానీ మూడోసారి కానీ ఏదోసారి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది గూడు కట్టుకోవడానికి. మరి ఒక చిన్న పురుగు అంత ప్రయత్నం చేస్తుందంటే మరి మానవులైనటువంటి మనం ఇంకెన్నిసార్లు ప్రయత్నం చేయాలి? ఒకసారి చదివితే రాదు, 2 సార్లు చదివినా రాదు, 3 సార్లు చదివినా రాదు, 4, 5 సార్లు చదివితే ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం ఒకసారి చదివి మానేస్తాం, అందుకని మనకు రాదు. ఒకసారి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా నీట్గా లేదనుకోండి, మరలా రాయాలి. 2-3 సార్లు రాస్తే మన హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉంటుంది, చూసి తప్పులు లేకుండా రాయొచ్చు. మరి సాలీడు అలా గూడు వెళ్ళుకుంటుంది, దారం తెగిపోతుంది, మళ్ళీ కడుతుంది, మళ్ళీ తెగిపోతుందంట. మరి ఇక్కడ ఏం జరిగింది చూడండి. సాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగి అది క్రిందకి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నిసార్లు కిందకి పడిపోయినా కానీ సాలీడు మరలా ప్రయత్నం చేస్తుందంట.
ప్రయత్నం చేయాలి, మనం కూడా చేయాలి ప్రయత్నం. ఎన్నోసార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగినది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి చిట్ట చివరికి విజయవంతంగా పైకి ఎగబాకి గూడిని పూర్తి చేసిందట. చాలాసార్లు ప్రయత్నం కిందకి పడిపోవడం ప్రయత్నం చేసింది, చిట్ట చివరికి ప్రయత్నం చేసింది, చేయగా పూర్తి చేసింది. చిట్ట చివరికి ఎలాగైతే పూర్తి చేసింది. అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? విక్రమసేనుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? అతను చనిపోవడానికి వచ్చాడు, ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాడు. కానీ ఆ సాలీడు అలా చేయడం ప్రయత్నం చూశాడు. ఒక్కసారిగా అన్నిసార్లు చూసేసరికి ఒక ఆలోచన కలిగింది. అతని మనసులో ఒక ఆలోచన వచ్చిందట. ఏం ఆలోచన? ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపగా మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. చూసారండి, ఒక చిన్న సాలీడు చేసిన మొదటి ప్రయత్నం విఫలమైతే మరలా చాలాసార్లు ప్రయత్నించగా అనుకున్న పని సాధించింది. చూసారా, ఒక చిన్న పురుగు ఒకసారి విఫలమైంది, రెండోసారి విఫలమైంది, మళ్ళీ విఫలమైంది. కానీ తను అనుకున్న పని నెరవేరే వరకు చిట్ట చివరికి అది అల్లి తన పని విజయవంతం చేసింది. మరి మానవుడు, మనకు దేవుడు ఎంతో మనకు తెలివితేటలు ఇచ్చాడు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకి నిరాశ ఎక్కువ. మనలో నిరాశ. మనిషికి ఆశ ఉండాలి, నిరాశ ఉండకూడదు. ఆ నిరాశ అనేది మనం బయటకు పోతే ఆశ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ పూర్తి చేయగలిగింది. అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? అప్పుడు ఆలోచన వచ్చింది. ఏంటి అనుకుంటున్నాడు విక్రమసేనుడు? నేను కూడా సాలీడులాగా ఎందుకు ప్రయత్నించకూడదు? నేను ఎందుకు చనిపోవాలి? సాలీడు ప్రయత్నించి అనుకున్నది సాధించింది కదా, మరి నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు? నేను మళ్ళా ప్రయత్నం చేయాలని అనుకున్న ప్రశ్న వచ్చింది. నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పెద్ద వేయడానికి అదనంగా మెదడుని కూడా ఇచ్చాడు. నేను మనిషిని. అవయవాలంటే అన్ని, మనిషికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అన్ని అవయవాలు అంటారు. అవయవాలతో పాటు ఇంకేమిచ్చాడు? భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా నాకు మెదడునిచ్చాడు. మానవుడికి ఆలోచించడానికి మెదడునిచ్చాడు. మరి ఎందుకు చనిపోవాలి? నేను ఒకసారి ఓడిపోతే చనిపోవాలా? కాదు, మరలా ప్రయత్నం చేయాలి అని ఒక ఆలోచన వచ్చాక వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెన మోసుకు వస్తుంది. సరే, మనము ప్రయత్నం చేయాలి. ఒకసారి విఫలమయ్యామని మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. ప్రయత్నం చేయాలి. ఒక చిన్న సాలీడు తన ప్రయత్నించి ఏ విధంగా గూడిని అల్లుకుందో మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తే మనం కూడా ఏదైనా పని సాధించవచ్చు అని అతను ఒక విషయాన్ని తెలుసుకోగలిగాడు. వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెన మోసుకు వస్తుంది. వైఫల్యం, నిరాశ చెందకూడదు. ఇలా ఆలోచించిన విక్రమసేనుడిలో నిరాశ, నిస్పృహలు పటాపంచలైపోయాయి. నిరాశ, మనలో ఉన్నటువంటి నిరాశ అనేది అవన్నీ కూడా ఒక్కసారిగా పోనేయట. ఎప్పుడైతే ఆ సాలీడుని ఎప్పుడైతే చూశాడో తనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయాయి. పటాపంచలైపోయినట్టు పోయినాయట. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది. ఒక కొత్త స్ఫూర్తి, ఒక ఆలోచన, పరిపూర్ణత కొండంత బలాన్ని, ఆయనకి కొంత బలాన్ని చేకూర్చిందట. విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి, విక్రమసేనుడు ఓడిపోయిన తర్వాత ఎక్కడ దాక్కున్నాడు? అడవిలో దాక్కున్నాడు. ఎప్పుడైతే ఇతని మనసులో మెదడు మంచి ఆలోచన వచ్చిందో అడవిలో నుంచి బయటికి రావడం జరిగింది. బయటపడి చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయాడు. ప్రజలందరూ, సైన్యమంతా చెల్లాచెదురైపోయారు. ఆ సైన్యానంతా ఒకటిగా చేసుకుని
ఒక సమీకరించడం అంటే ఒకటిగా దగ్గరగా చేర్చుకుని అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి అనేక సార్లు విక్రమసేనుడు తన సైన్యాన్ని పోగు చేసుకుని సమీకరించుకుని అనేక సార్లు పొరుగు దేశంపై ఉన్న రాజు మీద అనేక పర్యాయాలు అనేక సార్లు విడవకుండా శత్రువుపై దాడి చేసి శత్రువుల మీద దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు. విక్రమసేనుడు చివరకు తన రాజ్యాన్ని పొందినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేనివల్ల పొందాడు? ప్రయత్నం చేశాడు. ఎవరి వల్ల ప్రయత్నం చేశాడు? సాలీడిని చూసి, ఒక చిన్న పురుగుని సాలీడిని చూసి తన చనిపోవాలనుకున్న విషయాన్ని పక్కన పెట్టి తన సైన్యాన్ని సమీకరించుకుని తన ప్రజలను దగ్గరికి చేర్చుకుని అనేక సార్లు పొరుగురాజుపై దాడి చేయడం జరిగింది. అలా ప్రయత్నం చేయడం వలన చివరికి తన విజయాన్ని పొందాడు, రాజ్యాన్ని పొందాడు. ప్రతి మనిషి కూడా నిరాశ నిస్పృహలు ఉండకూడదు. ఒకసారి పరీక్షల మార్కులు తక్కువ వస్తాయి, ఒకసారి అనుకున్న ఆటలో గెలవలేకపోతాము, ఒకసారి పాటలో సరిగా పాడలేకపోతాము. మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది, రాయిగా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటుంది, చదవగా మనకు చదువు బాగా వస్తుంది. ఇలాగ ప్రయత్నం చేయాలి. మనం ప్రతిసారి ఓటమి చెందినా కానీ మరలా ప్రయత్నిస్తే మనం ఏదైనా సాధిస్తాము. ఒకసారి ఆటలో ఓడిపోవచ్చు, ఓడిపోయినంత మాత్రాన్ని నిరాశ చెందకూడదు. నిరాశ చెందకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేసి మనం ఏం చేయాలి? మరలా ఆడాలి, అప్పుడు విజయం సాధిస్తాము. మరి విక్రమసేనుడు కూడా ఏం చేశాడు? సాలీడిని చూసి తన చనిపోవాలనుకున్న విషయాన్ని పక్కన పెట్టి తన సైన్యాన్ని సమీకరించుకుని ప్రజలను దగ్గర చేర్చుకుని చివరికి అనేక పర్యాయాలు అనేక సార్లు దాడి చేసి చివరికి తన రాజ్యాన్ని పొందగలిగాడు. ప్రతి మానవులో కూడా ఇదే విషయం కలిగి ఉండాలి. జయాన్ని స్వీకరించాలి, అపజయాన్ని భయపెట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ పాఠాన్ని ఒకసారి మీరు మరలా చదివి తప్పులు లేకుండా చదవాలి, స్పష్టంగా రాయాలి. మీరు దీన్ని స్వీకరించుకుని మరి మీరు ఈ విక్రమసేనుడు ఏ విధంగా ప్రయత్నం చేశాడో మీరు కూడా హ్యాండ్ రైటింగ్ విషయంలో ప్రయత్నం చేయాలి, బాగా చదవడంలో ప్రయత్నం చేయాలి, చక్కగా చదవడానికి ప్రయత్నం చేస్తారని ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు రేపు వచ్చేటప్పుడు ఇందులో కఠిన పదాలు ఇక్కడ లైన్గా ఉన్నాయి. విక్రమసేనుడు, ధైర్య సాహసాలు, సైన్యము, ఐశ్వర్యం, ప్రయత్నం, దృశ్యం, నిస్పృహలు. ఇవే కాకుండా పేజీ నెంబర్ 36 పేజీలో ఈ పేజీలో ఇంకేమైతే కఠిన పదాలు ఉంటాయో రేపు మీరు రాసుకుని రండి. Hi students, this is our sir, Pratap sir, and science teacher from this 6th class. This is 3rd chapter. Already first 2 chapters we covered. So this is the 3rd chapter, animals and their foods. Animals and their foods. So this is the 3rd chapter, animals and their foods. So today topic is animals and their foods. So generally in first lesson and second lesson we are what is the food material and plants. So there is a food sources are there. So generally, for example, human beings, take myself and yourself. So for our doing of our actions and we have to survey. For that we have to take food material to do the activities of our body. So there is a need food. So for example, I am myself for getting food. What I have, how to do? So by using hands, my body of parts,
Okay na, by using hands, by using teeth, by using tongue. So different parts to use to getting the food material, to eat the food material. In the same manner, different animals are there, different animals are there, and different types of body parts are there to hunt, to getting food material, and different food eating different styles are there, different getting different hunting ways are there, and different body parts are there, and different eating styles are there. Yes or no? So human being taking food material, collecting together, and by using hand we are taking. In the same manner, birds you have to take, birds by using claws or legs, collecting the food material, collecting the food material, and taking by beaks. Some birds are having the strong beaks, some birds having the sharp beaks, some birds having the short beaks, some birds having the hooked beaks. So according to their different food material, according to taking different food material, according to eating style, depend of them, there is a different beaks are there. So everybody is a beaks are there. In that different beaks are there, long, sharp, short, hooked. So different food eating styles are there. So that's why different body parts, same beaks but different shapes are there. By using that beaks, it can be catches the food material and eat the birds. Coming to wild animals and domestic animals. So generally wild animals hunting the food material. For example, take lion and tiger. So those are the wild animals. So it is hunting, nothing but taking the meat as a food material. Yes or no? For example, elephant taking the trees only as a food material. Leaves of the trees taking the food material. Elephant. Monkeys, fruits, taking fruits, vegetables, and leaves, and roots, and stems. Yes or no? Coming to human beings, different food materials. Already first lesson we learned that different food materials are we are using to eat. Yes or no? So meat, yes, we can use that meat, nothing but chicken, mutton, and whatever it is. That is total meat. Yes, we can eat. And from the plants, which are fruits and stems and leaves and flowers, those are the parts which are taken from the plants to eat. Yes or no? So mainly today topic is the animals, different body parts are there, and different hunting styles are there, and different eating styles are there. According to there is a different parts they have it. Yes or no? So for example, dog, by smelling, by getting smelling, it is searching the food material. Yes or no? Snake, take snake, by hearing, we are so far to the snake, but it is getting the by hearing sound, it can able to understand there is a person. So snake is a by using these are the sense, nothing but senses are there. So dog is by smelling, it hunt the food material. Snake by using what? Hearing. Then there is a bat is there, gabbil.
If you do any sound, it can be fly away. By what sense? By sound, getting sound, it can be hunting. Yes or no? Next, ourselves, we are doing cultivations, and we are using meat, and we are used to eat vegetables and fruits, all of them. So here three different, according to food material, we are segregate different to three meanings are there, three words are there. One is herbivores and carnivores and omnivores. These are the three important points: herbivores, carnivores and omnivores. Some animals taking the food material only, it depends on the only trees only, like leaves of the trees and roots of the trees and the stem of the trees and flowers of the trees. Yes or no? For example, generally cow is there. Is the cow is eating meat? The cow is taking or any meat? No way. Yes or no? So cows and buffaloes, those are the animals. It depends on the only trees to getting the food material. To get the food material, it depends on only trees only. So that animals are said to be a herbivores. Herbivores, nothing but the animals which are depend on only trees to eat to get the food material. Those animals are said to be a herbivores. Coming to second point, carnivores. Coming to second point, carnivores. Tiger and lion, take example. Those are the hunting the animals. Nothing but the animals need meat. Nothing but the animals depend on the other animals. Nothing but meat. Then those are animals said to be a carnivores. The animals which depend on the plants, that animals said to be a herbivores. The animals depends on the other animals to getting the food material. The animals are said to be a carnivores. Next, third point, omnivores. Omnivores. The animals depends on trees and depends on animals, both of them. The animals depends on both of them, trees and animals, to collect the food material, to take the food materials. Then those animals are to be omnivores. Nothing but, for example, our human being. Yes, we are taking food material as meat, chicken, mutton, fish, like. So we are depending on the other animals. In the same manner, we are depending also on the trees, fruits, vegetables, coriander leaves, curry leaves. Now is the parts of the plants. So human beings depends on both. On the animals we are depending, and we are taking the food material from the plants, and we are taking the food material from the animals also. So we are the omnivores. Lion and tiger as the carnivores. Cow and goat and buffalo are the herbivores. So according to their taking the food material, the animals segregated three types of animals. According to their food material, they are habituated the food material.
So three different animals are there, depend on their food material, taking the food material. One is herbivores, second one is carnivores, and third one is omnivores. So herbivores, it depends on only plants to taking the food material. Carnivores, it depends, the animals depends on the other animals, nothing but that needs to meat. So that is carnivores. And third one is omnivores. Omnivores means the animals depends on both, on the animals, on the trees. So these are the omnivores. So herbivores means cow and buffalo and goat, example animals. And carnivores, lion, tiger, those are the example of the animals of the carnivores. And omnivores, animals, human beings are the omnivores. Yes or no? So one by one we are discussing first page. So do you have the pet or cattle that you taken care of, such a dog and cat and buffalo or goat? You will then surely be aware of the food that the animals eats. What about other animals? Have you ever observed what squirrels and pigeon and lizard and small insect may be eating their food material? Yes, so many animals are there. So they have the different body parts are there according to their hunting, according to collect the food material. So there is a different shapes are there. So we know the pets are there. We are feeding the pets. Yes or no? Dog, small puppies are there. We are used to feeding that puppies are there. And small birds are there. So we are feed them. Yes or no? So birds nothing but it takes the nuts. Yes or no? Puppies, rice and chicken, mutton. It can able to eat the like that. So we know that we have a even the ourselves also. We definitely we take the food material. So in the same manner, animals also need to food material, need to take the food material to survey, to do actions, to alive. So that is the meaning of that. Next activity, first one. Some animals are listed in the given table. First one, table 1. Some animals, the types of food that eat is also given. Fill the blanks. Okay, table 1. Buffalo, what it is, eat grass and grains, like buffalo can able to eat. Next, cat, small animals, birds and milk. Yes, you have to fill that. Remaining, rat. Yes, definitely. Rat means eluka. What it eats? Yes, definitely meat. Okay, na? Small insects and meat, like that. You have to write meat and like. Same lion. This is also wild animal. So definitely meat. Next, spider. Tiger also meat. Lion also meat. Spider, a small insects. Next, house lizards nothing but it is also used. Insects and mosquitoes, it can able to eat mosquitoes and house flies, it is used to hunt. Next, cow means same, grass, grains, like that. And hummingbirds, birds generally nuts. Next, butterfly, taking the honey from the flowers. So you have to write honey. Cow means grass. House lizard means insects. Spider means insects. Tiger means meat. Lion means meat. Rat means meat and some grains. And crow, yes, rice and
meat and buns, whatever it is, all it taking. Okay, na? Next, some others. Next, second page number 23. There is a blanks are there, two blanks are there. List of the animals that depends only on the plants and their products for food material. Yes, the animals nothing but herbivores. Example, write the example of the herbivores: cow, goat, buffalo. These three examples enough. Okay, na? Cow, buffalo, and goat you have to write. Fill it. Next, coming to list the animals that depends on the only animals. Only animals. Animals depends on animals. That is carnivores. Example for the carnivores. Yes, lion, tiger. Those are the example for the carnivores. Coming to third point. List the animals that depends on the both plants and animals. Best example, our cell phone, human beings. Okay, na? Human beings. Next one. Animals that depends only on plants for food are called herbivores. Already we said. The animals only depends on plants for food. The animals are said to be a herbivores. Already we discussed this point, herbivores point. Next point. Carnivores. The animals that depends only on food material for food material. Carnivores. Already second point we discussed. Carnivores nothing but animals depends on other animals for food. So that animals are said to be a carnivores. Next. Third point. Omnivores. Animals that depends on both plants and animals. Then animals are said to be a omnivores. Okay, na? Next, do you know that frugivorous animals? These animals feed mostly on raw foods. Okay, na? Succulent fruits like vegetables, roots, shoots, and those are the nuts. Nothing but the mammals. 20% of the mammals, it depends on the vegetables. Yes or no? So, frugivores of animals, nothing but the animals which depends on the mainly fruits and vegetables. Those animals are said to be frugivorous animals. 20% of the mammals are depends on the fruits. So that is what we discuss. So you have to fill this table, first page, and you have to, there is a 3 bits. So today you have to write the 3 points, that is herbivores and carnivores and omnivores. Recording these 3 points you have to write is in CW. So this is the today topic: omnivores, carnivores and herbivores. The 3 points you will write in your CW, and you have to fill the recording these bits in the printed material, sir. Okay, tomorrow we will discuss. Hi students, how are you? Today I am going to start the new topic from Social Studies 6th class. Chapter 5th chapter. See, look at the board. And early life to settled life. Okay, early life to settled life. See, and in this topic, early life to settled life, you are going to able to know about the nomadic life of the early people and food gathering, uses of fire. Discuss how better the stone tools were used by the early people, and realize how the farming gradually led to the early civilization. So these are the points you are
able to understanding this chapter. Now, first session is going to start. See, look at the board. The topic is early life and nomadas, food gathering, domestication, fire and rearing animals, growing plants, settled life, using stone tools and building houses. So these are the subtopics, and the first one is, and open textbook page number 53 and 54. See, page number 54. We take food every day. Is it right or not? Yes. And early morning we took breakfast, afternoon lunch, and evening dinner. So, such as boiled rice and chapati, fruits, grain, milk and meat, etc. And every day we took. And but have you ever thought how humans discovered food? And one more question, and which fruits and vegetables could we eat and which ones were poisonous? And do you know that before we started growing food, humans used to gathering edible products from the nature. Let us take a tools, look at the history to understand how we evolved from the collectors of food, producers of food. See, every day, if you are observing early morning, we should take the breakfast and you know how the breakfast prepared. We are using the vegetables. Okay. So afternoon also we are going to take lunch and dinner, and in this we are using the vegetables and food, rice and different kinds of the food items. See how these are gathering in the early times. So now where we are getting these items from? So all these we are getting from the natural. We are getting everything from the nature. See, first one is the early people. And who are the early people? From the beginning. Early people, how they are living in, they have society or not, how they are gathering the food items. So how they are living living on earth. Just we are going to learn about that. Thousands of the years ago, not only 1 or 2 years, thousands of the years ago, the people and who in the subcontinent were called hunter-gatherers. But at the time of the early people, there is no any subcontinent. Okay. So all here the earth divided 7 land masses and water bodies, 5 water bodies, and here 7 land masses having the different kinds of the people. So here in our particularly our subcontinent, the people how they are gathering the food. See here, the name hunter-gatherers came from the way in which got their food. They gathered fruits and edible roots and tubers, nuts, seeds, leaves, honey and wild grains that grew naturally in the forest. They hunted animals and birds and caught fish, gathered eggs for food. So these are, now present days also we are growing different kinds of the vegetables. We are getting from the market, at the same time we are growing that different vegetables in our garden. So like that we are domesticated different kinds of the animals also. And here we are getting the different kinds of the animals and birds, and we caught fishes also. In the Sunday or sometimes occasionally we are getting these items and using, and next gathered eggs also. So these are using as a food. Okay. That means, and the next one, the hunting and gathering food was not easy to do. But now present days, if you have money, we are going to market and use the money and get the different kinds of the food items.
But it is not only easy. You should have the money. If you haven't no money, you are unable to buy that vegetables in the market. So how you are earning money, you should do work in the society. Then you will earn money, and that money you are using to buy the different kinds of the food items. See, to collect plant products, you need find out and which plants are and parts of the planets are edible. And here people should have knowledge about the seasons. And when the fruits ripen, that's we have India different seasons are there. Now we are in the winter season. Next coming summer season, rainy season, again winter, rainy season after winter. So like that, it should be rotated. In the seasonally, we are getting the different kinds of the fruits and vegetables. Okay. See here, seasonal fruits also available, and some different kinds of the fruits we are getting in the different seasons. See like that, even to heart also. Hunt, the hunters need to know nature and hunted animals and very well. The hunt animals and birds people need to elect and pick and have a lot of presence of mind. The early people and many generations had to learn about these and things and taught them to their children, and through the songs and stories they covered their bodies with the skins of animals and leaves. See now how we are covered our body now present. So this is the cotton shirt. So we are getting the cotton. We rise in the different clay, which is located black clay. We are raising the cotton in the black clay. So here that cotton is exporting to the industries, and industries and give the bulk production of the cottons that we are buying in the market, and that we can make a shirt. We are covered this cotton shirt our body. So present days. But in the olden days, the early people, early man did not like that. The early man, when he was saw or seeing, when he was seeing the any animals or a tiger or any different kinds of the animals, they are killing that animals and take their skins and use them as a cloth. So they covered their body with the skin of animals. So now the human beings are using a different types of the cloths, but they are not getting from the animals. Here some areas, if you are seeing the polar region, that areas they are using animal skins. Now present days also. And some areas early man and now modern man also using the skin of animals. But that no need. The present days we are the different kinds of the cloths are available in the market. So we are going to buy, and which we like in the they are available in the market, and we get the different cloths from the market and we are using, and that cloths we are covered our body. So like that here the difference what you are observing, the difference early man and modern man. See early man, the totally he is a barbarian, uncivilized person, that he did not know how to earning. They did not use the money also in those periods, and at the same time they don't know language. They just given the signals to the other persons. So when they are getting hungry, so they are trying to kill animals and they are take the raw flesh. Okay, see here. And after here another one is, are you understanding the early life, that early life, the human beings is a barbarian, uncivilized person, and he didn't know how to write and talk with the other persons also. Just he was given the signals to the other persons and call, and he want to cover body. They are killing the animals and they take the skins from the animals and use it and cover their bodies. So here they are using the stones also as a knives. Okay, they didn't know about the iron and tools. See, nomadas means what you are understanding.
సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఎర్లీ లైఫ్. ఎర్లీ లైఫ్లో ఎలా ఉండేవాడు మనిషి? పూర్తిగా ఆటవికంగా ఉండేవాడు. అంటే అడవిలో జీవించేవాడు. దొరికినటువంటి కందమూలాలను తింటూ అక్కడ ఏం దొరికినాయో వాటిని తింటూ బతికేవాడు. సో అతనికి బాడీని ఎలా కవర్ చేయాలో కూడా తెలియదు. ఆకులు అలాగే యానిమల్స్ యొక్క చర్మాల్ని ఉపయోగించి బాడీని కవర్ చేస్తూ జీవించేవాడు అనమాట. సో టోటల్గా అతనికి సామాజిక జీవనం అంటే ఏంటో తెలియదు. దొరికింది తిండో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఏ విధంగా అయితే బతుకుతున్నాయో బయట ఆ విధంగా జీవించేవాడు. అది ఎర్లీ లైఫ్. సో nomadic life, what you are understanding here? Nomadas means or nomadic life. Nomadas or nomadic life. Nomadic life means early man moving from one place to another place, not settled in the particular place. If you are observing, the present human beings are settled in the particular place. If they are doing any job or any work or cultivating land, they are settled in the particular place. Then no need to moving always. But some of the employees and they want to moving one place to another place. That is the migration, sir. For the job purpose, the village people migrating to the towns. అంటే ఉద్యోగ రీత్యా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాడు. అంటే ఉద్యోగం మీన్స్ అంటే ఇక్కడ జాబ్ అంటే ఏంటి? మనకి జాబ్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. సో ఆ ఇన్కమ్ని మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కొనుక్కోవడం కోసం ఇవి ఉపయోగిస్తాడు. సో అంటే ఇక్కడ జాబ్ కావాలి అంటే జాబ్ కోసం ఏం చేస్తున్నాడు? ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాడు. బట్ ఎర్లీ పీరియడ్ ఏం చేసేవాడు? ఆహారం కోసం. అంటే అప్పుడు జాబ్స్ లేవు కాబట్టి అతనికి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి గృహాల్లో జీవించడం లేదా చెట్టు తొరల్లో జీవించడం ఇలా చేసేవాడు. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం అనమాట. అంటే nomadic life మీన్స్ ద ఎర్లీ పీపుల్ అండ్ మూవింగ్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ ఫర్ ద గ్యాదరింగ్ ఫుడ్. ఎందుకోసం వెళ్ళేవాడు? ఆహారం కోసం వెళ్ళేవాడు అనమాట. సో లైక్ హియర్ ద హంటర్ గేదరర్స్ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ సొసైటీస్. That means a group of people living in the particular place like that. Now present how they are living. If you are observing here, BC colony is there or some bank colony is there. So like that. Here we are also living in a group wise. Early man also living in the group of people living in the particular place. A small societies. Okay. See here they lived in a caves. Where they are lived in a cave. ఓకే. సో అండర్ ది ట్రీ షేడ్స్ ఆల్సో. చెట్టు నీడల కింద గృహాల్లో నివసించేవాడు అన్నమాట. సో రాక్ షేడ్స్. సో ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. వై దే ఆర్ లివింగ్ ఇన్ ద కేవ్స్? దే ఆర్ సెర్చింగ్ ఫర్ ది ఫుడ్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గ్యాదరింగ్ ద ఫుడ్ ఇన్ దోస్ పీరియడ్స్. దే మూవ్డ్ ఫ్రమ్ ది ప్లేస్ టు ప్లేస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం, అక్కడ ఆహారం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం ఇలా చేసేవాడు. See here, such a people are called the nomads. The people who are moved one place to another places for the searching of food. That people are called the nomadic people. Okay. So men and women, children also participated. When the father and mother they are going and searching for food, the children also going along with the parents. See here. So now present days also like that. The father get transferred to Tanuku to Bhimavaram, their children also should follow them. See here, they share in the food. See like that when we are celebrating in our home, any celebrations or when we are taking the food items, then we should sharing our food items. In schools also, in the lunch period, you are also sharing food items. So like that, these nomadic people also share their food items. So one to others in the group. Let us know what faced them to move from one place to another places. So which kind of problems they are facing. ఎలాంటి సమస్యలు ఎర్లీ మ్యాన్కి వచ్చేవి. See here reasons for moving. So why they are moving from the one place to another place. ఎందుకు వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళవలసి వచ్చింది. That is gathering food only. Why they are moving one place to another place? For gathering food items.
So now present days why we are migrating one place to another place? For gathering food items only. That's we want to get the better job. So because of this reason, when we are getting better job, we are getting good wages, then we are able to buy the things in the society. So because we are migrating one place to another place, so like that in those period also they are moving one place to another place for the gathering and searching for the food. ఓకే, సో వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం కోసం వెతకడం కోసం వెళ్ళేవారు అన్నమాట. అక్కడ ఆ ఆహారం వాళ్ళకి సఫిషియెంట్గా లేదు, సో అక్కడ జీవించడానికి అనుకూలంగా లేదు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆర్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ నాట్ అవైలబుల్, అక్కడ ఆహారం వాటర్ దొరకకపోతే ఏం చేస్తాడు? ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతాడు అన్నమాట. సో ఎర్లీ మ్యాన్ కూడా అంతే, ఇప్పుడైనా అంతే. సో ప్రజెంట్ మనకి సరైన అకామిడేషన్ లేదు, సరైన ఫుడ్ ఐటమ్స్ లేవు, సరైన జాబ్ లేదన్నప్పుడు వీ షుడ్ సెర్చింగ్ ఫర్ ది జాబ్ అండ్ ఫుడ్ ఐటమ్స్. సో లైక్ దట్ ఎర్లీ మ్యాన్ ఆల్సో మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. See here, hunter-gatherers led a nomadic life. Nomadic life అంటే ఏంటని చెప్పాను నేను, మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద ప్రజెంట్ వీఆర్ కాల్డ్ దట్ మైగ్రేషన్. అంటే ఇక్కడ నుంచి తణుకు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాం అనుకో, అక్కడ మంచి జాబ్ వస్తుంది అనుకుంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం, అది మైగ్రేషన్, మూవింగ్ అంటే నామడిక్ లైఫ్ అంటారు దాన్ని. See, they consumed all the available food and plants and animals and particularly place and later moved on the another place to search for the food. And usually animals moved from one place to another places for various reasons, and hence this made of hunter-gatherers also moved along with them and for the hunting. Plants and trees and bore fruits in the different seasons. So thus the people had to move along with the seasons in the search of food and survival. And people, plants and animals need to water survive, and most of the water bodies like lakes, ponds, streams dry up during the summer, and thus the people move to another places search water and during the dry seasons. See, every human being or animals, the water is essential for their bodies. If the water is not available, they should migrate from the place. That means they are moving from that place. Where the water is available, plenty of water is available, the human beings or animals are trying to settle there. Without water, we can't cooking any food. In the early man took a raw food items, raw flesh, raw meat. So raw items did taken by the early men. Now when he was discovered the fire, so then he learned the cooking food items. So now we are unable to take the raw vegetables or raw materials. So here, why they are moving here? So just we are observing West Godavari district people. This is the people having more density population in the West Godavari. Why? Because here in this side, if you are going to the westwards, and here Krishna river is there, and eastward Godavari river is there. We are living in the middle of the Krishna and Godavari river. So we have plenty of water resources. So this water we are using for the cultivation and harvesting the land. We are raising the different kinds of the vegetables, different kinds of the food items, grains, food grains. So then no need to moving the another places, because of we are gathering food items, water also available. So this is the reason. So we are settling in the particular place. So this is the reason for the moving one place to another place. మనకి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్తాం. ఆహారం ఎడారిలో ఉండలేం కదా, ఎడారిలోకి వెళ్ళి ఉంటే వాటర్ ఉండదు, ఫుడ్ ఐటమ్స్ ఉండవు. సో దిస్ ఈస్ ద పాయింట్స్ వీఆర్ డిస్కసింగ్ దిస్ సెషన్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నెక్స్ట్ పాయింట్స్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.